బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో భూభారతి స్టాంప్ డ్యూటీ అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. ప్రజలు చెల్లించిన సొమ్మును పక్కదారి పట్టించడంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనగాంతో సహా పలు జిల్లాల్లో భూభారతిలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో గత 5 ఏళ్లలో జరిగిన లావాదేవీలపైన పూర్తి స్థాయిలో ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆడిట్లో మొత్తం 52 లక్షల విలువైన లావాదేవీల్లో మొత్తం 4,800 లోపాలను అధికారులు గుర్తించారు. రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో 3,000 లోపాలు ఉన్నట్లు వెల్లడైంది. భూభారతి స్టాంప్ డ్యూటీ అక్రమాలకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు. ప్రస్తుతం జనగామ జిల్లాలో 10 డాక్యుమెంట్లలో స్టాంప్ ఫీజు లోటుకు సంబంధించి నమోదైన కేసులో రాష్ట్ర వ్యాప్తంగా డొంక కదులుతో ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు 2021 మార్చి నుంచి మొదలుకుంటే ఈ నెల 10వ తేదీ వరకు దాదాపుగా 6,000 పైగా డాక్యుమెంట్ల లోపల లోటు స్టాంప్ ఫీజు చెల్లించడం తెలుస్తుంది. ప్రధానంగా ఇందులో ధరణికి సంబంధించిన డాక్యుమెంట్లే 4,600 పైగా డాక్యుమెంట్లు ధరణి ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్లకు స్టాంప్ ఫీజు లోపల లోపాలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఇక భూభారతి వచ్చిన తర్వాత కూడా అదే లోపాలను ఆసరా చేసుకొని స్టేటుగాళ్ళు స్టాంప్ ఫీజును కొల్లగొట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇందులో ఎక్కడైతే మార్కెట్ వాల్యూ, ల్యాండ్ మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటాయో, సిటీ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడే స్టేటుగాళ్ళు పూర్తిగా దాన్ని టార్గెట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆన్లైన్ సెంటర్ నిర్వాహకులను టార్గెట్ చేసి వాళ్ళ లాగిన్స్ తీసుకొని స్టాంప్ ఫీజు చెల్లించి ఈ విధంగా కొల్లగొట్టినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా ఒక సైబర్ స్కామ్ లాగా జరిగితే మరోవైపు జనగామ జిల్లాకు సంబంధించి 10 డాక్యుమెంట్లు 23వ తేదీ డిసెంబర్ జరిగినటువంటి 10 మంది రైతులకు తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. ఏదైతే ఆ లోటు ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ చెల్లించకపోతే 3 రోజుల లోపల మీ డాక్యుమెంట్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ కానట్టుగానే పరిగణిస్తామంటూ నోటీసులు ఇవ్వడంతో అటువైపు స్టాంప్ ఫీజు మొత్తం ఆన్లైన్ నిర్వాహకులకు చెల్లించి పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైతులంతా కూడా అయోమయ పరిస్థితి నెలకొన్న సిచ్యువేషన్. ఎందుకైతే ఈ తతంగం అంతా కూడా ఒక చైన్ వ్యవస్థలా జరిగింది. ఇందులో దాదాపు 50 నుంచి 60 మంది ఉన్నట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణ తెలుస్తోంది. అయితే ఈ ఆన్లైన్ సెంటర్ నిర్వాహకులతో పాటు అటు ఎన్ఐసిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, గతంలో ధరణి ఆపరేట్ చేస్తున్న వ్యక్తులు కూడా కొంతమంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వెంచర్లు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్లు కూడా వాళ్ళు కూడా దాదాపు ఎకరాల లోపల ఈ అగ్రికల్చర్ భూములు కొన్నప్పుడు మార్కెట్ వాల్యూని తగ్గించుకునేందుకు వేరే దారులు వెతకడము, ఈ ముఠాతో వాళ్ళకు కూడా సంబంధం చేస్తుంది. దాదాపుగా 100ల సంఖ్యలో రియల్టర్లకు హస్తం కూడా ఈ యొక్క స్కామ్ లోపల ఉందని కూడా ప్రస్తుతం ప్రాథమిక నివేదికలు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం విచారణ జరిపేందుకు, అదేవిధంగా ఎన్ఐసికి సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి సమన్వయ లోపంతోనే అసలు ఎంత స్టాంప్ డ్యూటీ వచ్చిందనేది కూడా రిజిస్ట్రేషన్ శాఖ అటు ఎన్ఐసికి చెప్పకపోవడంతోనే అసలు దీన్ని గుర్తించలేకపోయామంటూ కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఏదేమైనా కూడా గత 5 సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఈ తతంగాన్ని పూర్తి స్థాయి లోపల ఎంక్వైరీ చేసి అసలు ఎంత నష్టం జరిగిందనేది కూడా పూర్తిగా వెల్లడించి దోషులపై కఠిన చర్యలు తీసుకునేందుకైతే ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతున్న పరిస్థితి. థ్యాంక్ యూ వేణు.